गौरांगी राधे वृंदावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ. స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. మనం ఈరోజు దంతవక్రుడు, తర్వాత విదురద, రోమహర్షణ వీళ్ళ యొక్క వధని చదువుకుందాం. నిన్న మనము సాల్వుడు ఏ విధంగా చనిపోయాడో చెప్పుకున్నాం. సాల్వుడి దగ్గర చాలా గొప్ప రథం ఉంది, ఎన్నో శక్తులను కూడా పొందాడు సాక్షాత్ పరమశివుడికి తపస్సు చేసి. కానీ ఏవి కూడా కృష్ణుడి ముందు ఆగలేకపోయాయి. తను ఏమన్నాడు, కృష్ణుడిని చంపడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్ని చంపేశాడు అని చెప్పేసి కోపంతో కృష్ణుడిని చంపాలి అని చెప్పేసి వచ్చాడు. కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. మరి కృష్ణుడి చేతిలో చచ్చిపోయిన తర్వాత వీడికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వచ్చాడనమాట. వాడి పేరు దంతవక్రుడు. ఈ దంతవక్రుడు కృష్ణుడికి మేనత్త కొడుకు అవుతాడనమాట. వాళ్ళ నాన్న వసుదేవుడి యొక్క చెల్లి శృతశ్రవ, ఆ శృతశ్రవకి కొడుకు అనమాట. అందుకే దంతవక్రుడు అంటాడనమాట, నువ్వు నాకు చుట్టాను అవుతావు, అయినా కానీ నీతో నిన్ను చంపాల్సిన అవసరం లేదు, కాకపోతే నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం, వాడికి నేను రుణపడి ఉన్నాను, మరి ఆయనతో రుణం తీర్చేసుకోవాలి అంటే ఏం చేయాలి, నిన్ను చంపేయాలి, అందుకని నేను చంపుతాను అనేసి చెప్తాడనమాట. అంటే సాల్వుడి చచ్చిపోయాడు కదా, ఆయనకి ప్రతీకారం తీర్చుకోవడం కోసమని ఇప్పుడు దంతవక్రుడు వచ్చి కృష్ణుని చంపాలి అనేసి అనుకుంటున్నాడు. శాల్వుడేమో శిశుపాలుని చంపాడు అని చెప్పేసి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి శిశుపాలుడి ప్రతీకారం తీర్చుకోవడానికి శాల్వుడు వచ్చాడు. శాల్వుడిని యొక్క రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి దంతవక్రుడు వచ్చాడు అనమాట. దంతవక్రుడు ఎలా వస్తున్నాడంటే, శాల్వుడు చనిపోయిన విషయం తెలియగానే పెద్ద ఉక్రోషంతో, కోపంతో ఎర్రబడిపోయి చేతిలో ఒక గదను పట్టుకొని వస్తున్నాడు అనమాట. రథం లేదు, తర్వాత వేరే ఆయుధాలు లేవు, పెద్ద గొప్ప సైన్యం లేదు, ఏమీ లేదు. ఆక్రోషంతో వస్తున్నాడు, కృష్ణుడిని చంపేయాలి అని చెప్పేసి వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తుంటే భూమి కంపిస్తుందంట, దద్దరిల్లిపోతుందంట భూమి. అంత ఆక్రోషంతో ఉన్నాడనమాట దంతవక్ర. కృష్ణుడు ఆయన దగ్గరికి రావడాన్ని చూస్తాడనమాట. చూసి మరి వచ్చేవాడు కృష్ణుడిని ఎదిరించడం కోసమే ఆయుధం పట్టుకొని వస్తున్నాడు. మరి ఇప్పుడు కృష్ణుడేమో రథం మీద ఉన్నాడు. శంఖ చక్ర గదా పద్మాలన్నింటినీ ఆయన సైన్యము అందరూ కూడా, సహచరులు అందరూ కూడా ఉన్నారు ఆయనతో. దంతవక్రుడు అలా ఒక్కడే రావడం, చేతిలో గద పట్టుకోవడం రావడం చూసి మరి యుద్ధ నియమము సమానంగా యుద్ధం చేయాలి అలా అని చెప్పి ఎదుటివాడి దగ్గర బలము లేని వాడి మీద బలగాన్ని ప్రదర్శించలేరు కదా, అలా అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే రథం మీద నుంచి కిందికి దిగాడనమాట. ఆయన కూడా చేతిలో ఓన్లీ ఒక గద మాత్రమే పట్టుకొని ఉన్నాడనమాట. ఇంకా ఎంత సముద్రం అంతా కోపంతో ఉన్నాడు దంతవక్రుడు. సముద్రంలో అలలు ఎగిసిపడినట్టుగా వాడి లోపల నుంచి ఆ విధంగా వేడి బుస కొడుతూ ఉన్నాడనమాట. దగ్గరికి వచ్చిన తర్వాత, కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోతాడంట, స్తబ్దం అయిపోతాడంట. ఈ కరుష దేశానికి రాజు అనమాట ఈ దంతవక్రుడు. తర్వాత ఇలా నించొని కృష్ణునితో అంటున్నాడు అనమాట, ఓరి మూర్ఖపు కృష్ణ, అసలు నువ్వు నాకు చుట్టాను అవుతావు, నిన్ను చంపాల్సిన అవసరం లేదు, కాకపోతే సోదరుడు అవుతాయి చుట్టానికి, ఎందుకంటే మేనత కొడుకు కదా, అందుకే నువ్వు నాకు సోదరుడు అవుతావు, నిన్ను వధించితే నాకు వచ్చేది ఏమీ లేదు, వధించొద్దు కూడా, నిన్ను చంపొద్దు కూడా,
నియమం ప్రకారం. కాకపోతే నేనేం చేయలేను, నా ఫ్రెండ్కి నేను రుణపడి ఉన్నాను, అందుకే ఆయన రుణం తీర్చుకోవడం కోసం కానీ ఇప్పుడు నేను చంపాలనుకుంటున్నాను అనేసి అందుకే గద ఎత్తి ఒకటే ఒక గదతో ఎంత బలంతో గర్జిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం శక్తిని కూడబెట్టి ఏం చేస్తున్నాడంటే కృష్ణుడి తలపైన మోదుతాడనమాట. దాంతో ఇంకేమంటున్నాడు అంటే కృష్ణుడిని మోదుతూ, ఇప్పుడు ఒకవేళ చేతికో కాలికో గడ్డ అయిందనుకో, అప్పుడు ఏం చేస్తాము, ఆపరేషన్ చేయించుకొని గడ్డను తీసేస్తాం. అలానే నువ్వు కూడా నా చుట్టానివి, నాకు సోదరుడు అవుతావు, మరి నేను చంపొద్దు అలా అని చెప్పి ఇలాంటి పనికి వాళ్ళ వాడిని పెట్టుకోలేను నేను, అందుకని నిన్ను చంపితే దాంట్లో తప్పేమీ లేదు, అందుకే నేను నిన్ను చంపేస్తాను అనేసి అంటాడనమాట. సో కోపంతోనే కృష్ణుడి పైన ఆ గదని మోస్తాడనమాట. గట్టిగా తల మీద మోస్తాడు, గర్జిస్తూ మొత్తం శక్తినంతా కూడబెట్టి తల మీద కొడతాడు. కానీ కృష్ణుడు ఒక్క ఇంచు కూడా కదలలేడంట, కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వలేదు, లేదు లేదు, అసలు చెల్లించలేదన్నమాట. వెంటనే కృష్ణుడు ఆయన చేతిలో ఉన్నటువంటి కౌమోదికాన్ని తీసుకొని దంతవక్రుడి యొక్క వక్షస్థలం మీద కొడతాడనమాట. దంతవక్రుడి యొక్క వక్షస్థలం మీద కొట్టగానే ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయింది, కథం 2 ముక్కలు అయిపోయింది. ఇంకా దంతవక్రుడు అందరూ చూస్తూ ఉండగానే ఆయన శరీరంలో నుంచి ఒక జ్యోతి తేజం అది కృష్ణుడిలో కలిసిపోతూ ఉందన్నమాట. మరి దంతవక్రుడు ఎవరు అంటే జయ విజయంలో విజయ అన్నమాట. శిశుపాలుడు చనిపోయాడు. ఎప్పుడైతే సనక సనందన సనతాది కుమారులందరూ 4 వచ్చి వైకుంఠంలోనికి ప్రవేశం వాళ్ళకి దొరకకపోయేసరికి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ద్వారపాలకులు ఆపేస్తారు. ఆపేసినప్పుడు వైకుంఠానికి ఎవరొస్తారు, వైకుంఠానికి ఎవరైనా కృష్ణుడి మీద వైరంతో ఉన్న వాళ్ళు ఎవరైనా వైకుంఠంలోనికి ప్రవేశించగలుగుతారా? అంత చిన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదు. అలాంటి వాళ్ళు ఇలా వైకుంఠంలో ఎలా ఉన్నారు, అయినా ఇక్కడ వైకుంఠంలో ప్రొటెక్షన్ ఏంటి, ఇదేంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు. సో లోపలికి ప్రవేశాన్ని ఇవ్వకపోయేసరికి వాళ్ళు జయ విజయుల్ని శపించేస్తారు. దానికి ఎక్స్క్యూజ్గా స్వామి ఏమంటాడంటే, మీరు 5 జన్మలు ఎత్తుతారా లేకపోతే 3 జన్మలు ఎత్తుతారా విరోధుల్లాగా అంటే, వాళ్ళు అమ్మో స్వామి 5 జన్మలు మేము మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము కాబట్టి మేము 3 జన్మల్లో మీ దగ్గరికి వస్తాము అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటారు. సో హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణ, కుంభకర్ణ, దంతవక్ర, శిశుపాల. సో ఆ విధంగా ఈ 3 జన్మల్లో స్వామి పట్ల విరక్తి అంటే శత్రుత్వ భావంతో అదే మననలో, తర్వాత స్మరణలో, అదే తపనలో ఉండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడు తిరిగి వీళ్ళిద్దరూ మళ్ళీ వైకుంఠాన్ని చేరుకుంటున్నారన్నమాట. సో ఆ విధంగా శిశుపాలుడు కూడా ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలేస్తాడో, చక్రంతో తన తలని కట్ చేస్తాడో, అప్పుడు కూడా ఆయన శరీరంలో నుంచి జ్యోతి కృష్ణుడి యొక్క శరీరంలో కలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు దంతవక్రుడి యొక్క శరీరంలో నుంచి ఒక చిన్న జ్యోతి అది కృష్ణుడి యొక్క శరీరంలోకి కలిసిపోతుంది అనమాట. సో జయ విజయులు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వైకుంఠ అనమాట. ఈ దంతవక్రుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు విదురథ అనమాట. సో పాపం అన్న చనిపోయాడు, ఇంకేం చేస్తాడు, బాధపడుతూ ఉన్నాడు అన్న చనిపోయాడు అని చెప్పేసి. అందుకని ఇప్పుడు అన్న చనిపోయాడు, అన్న చావుకి కారకుడైన వాడిని చంపేసి ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఇంకా అసలు వెనక ముందు ఏమీ చూసుకోకుండా చేతిలో కత్తిని ఇంకా డాలుని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట కృష్ణుడిని చంపాలి అనేసి. సో కృష్ణుడు చేతిలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించి తన తలని తీసేస్తాడనమాట. తీసేసి ఆ విధంగా విదురథని కూడా చంపేస్తాడనమాట. ఈ సాల్వుడు, దంతవక్ర, వీళ్ళు 3 కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత కృష్ణుడు ద్వారకాలోకి ప్రవేశించేదానికంటే ముందు తను ఒకసారి బృందావనానికి వెళ్తారంట. అది బాగుంటుంది. కృష్ణుడు బృందావనానికి వెళ్తారంట. ఈ విషయము రూపగోస్వామి చెప్తున్నారనమాట.
సనాతన గోస్వామి వారు చెప్తున్నారు, వైష్ణవ తోషిణి అనే ఖండంలో రాశారనమాట. అయితే ఫస్ట్ అంట సూర్యగ్రహణం వస్తుందన్నమాట. ఈ సూర్యగ్రహణ సందర్భంలో ఆయన ప్రయాణం చేస్తూ వస్తారు. తర్వాత రాజసూయ యజ్ఞం అవుతుంది. రాజసూయ యజ్ఞం తర్వాత వీళ్ళు జూదం ఆడడము, తర్వాత ద్రౌపది వస్త్రాపరణ జరగడము, తర్వాత పాండవులకి వనవాసం రావడము, తర్వాత ఈ సాల్వుడి యొక్క వధ జరగడము జరుగుతుందన్నమాట. అంటే మరి ఇవన్నీ స్టోరీస్ ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఎవరు సుఖదేవ గోస్వామి అంటే, పరీక్షిత్ మహారాజు అదే వంశంలో వచ్చాడు కదా. సో ఆ వంశంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే తను ఆవేశం వస్తుంది, తర్వాత బాధపడతాడు, కుంగిపోతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సమయం చాలా తక్కువైంది. అందుకని చెప్పేసి ఈ విషయాలు సుఖదేవ గోస్వామి చెప్పలేదన్నమాట పరీక్షిత్ మహారాజుకి. ఇక్కడ అందుకే సనాతన గోస్వామి చెప్తున్నారనమాట, ఏ విధంగా ఈ సాల్వుడు తర్వాత దంతవక్ర బలలుడిని చంపిన తర్వాత బృందావనానికి ఎలా వెళ్ళారు అన్న విషయం గురించి సనాతన గోస్వామి చెప్తున్నారు. ఈ యుద్ధం తర్వాత కృష్ణుడు, ఎందుకంటే ఎప్పుడో బలరాముడిని పంపిస్తాడు, 2 నెలలు ఉండేసి వస్తాడు బలరాముడు. మరి ద్వారకా నుంచి బృందావనాన్ని నుంచి వచ్చిన తర్వాత మథురాకి తను వెళ్ళడానికి అసలు మళ్ళీ సమయమే దొరకలేదు. అందుకే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ యొక్క ఆ విరహంలో కృష్ణుడు కూడా ఏడుస్తూ తప్పించిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకసారి బృందావనానికి వెళ్ళాలి అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా అంటే ఛాన్స్ దొరుకుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వసుదేవ దేవకి తర్వాత ద్వారకాలో ఉన్న ఎవరికి కూడా కృష్ణునికి బృందావనానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే తను వెళ్ళలేకపోతాడనమాట. అందుకే ఇప్పుడు ఛాన్స్ దొరికింది అని చెప్పేసి తను వీళ్ళని చంపిన తర్వాత ద్వారకాలోకి వెళ్ళకుండా బృందావనానికి వెళ్తాడనమాట. బృందావనానికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ నాన్నని కలుసుకుంటారు. నంద మహారాజు యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణుని చూస్తారో కృష్ణుని ఆలింగనం చేసుకొని వాళ్ళ కన్నీళ్లతో కృష్ణుని తడిపేశారంట. అక్కడ ఉన్నటువంటి ఆ బృందావన వాసులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణము కళ్ళల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు వదలట్లేరు వాళ్ళ ప్రాణాలను. ఎందుకంటే మా స్వామి మా కానా వస్తే మేము మరి వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలుగుతాము అని చెప్పేసి వాళ్ళ యొక్క ధనము, వాళ్ళ యొక్క మానము, వాళ్ళ యొక్క ప్రాణం అంతా కూడా కృష్ణుడే. మరి ఆ కృష్ణుడి కోసం వాళ్ళు వేచి ఉన్నారు. అందుకని చెప్పేసి కృష్ణుడు వాళ్ళ యొక్క కోరికను కూడా తీర్చాలి. మరి వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళందరూ కూడా నిత్యంగా నివాసులైనటువంటి గోలోక వాసులు. వీళ్ళందరూ ఎప్పుడు నిత్యంగా కృష్ణుడి యొక్క సేవలో ఉండేవాళ్ళు. ఇక్కడ బహుమలీల చేయడానికి కృష్ణుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కృష్ణుడితో లీలలు చేయడం కోసం కానీ ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే మథురాకి వచ్చేసాడో, మథురా నుంచి ద్వారకాకి వచ్చేసాడో వాళ్ళు మాత్రం కృష్ణుడి యొక్క తలంపులోనే ఉన్నారు. కృష్ణుడిని వాళ్ళు మర్చిపోలేదు. అలా అని చెప్పి వాళ్ళ యొక్క శరీరాలను కూడా వాళ్ళు త్యాగం చేయట్లేదు. వాళ్ళు గోలోకానికి కూడా వెళ్ళట్లేదు. ఎందుకు? నిత్యంగా గోలోకంలో కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ భూలోకంలో తను లీలలు చేస్తున్నా కానీ అక్కడ గోలోకంలో తను ఉంటాడు. మరి వాళ్ళు ఈ భూలోకాన్ని వదిలేసి వెళ్తే అక్కడ కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండొచ్చు. కానీ వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలల్లో ఉండేటటువంటి మధురిమని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. ఆ విరహంలో కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఆ లీలా మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా కృష్ణుడు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సఖులతో అందరితో కూడా తను బాగా ఆడుకుంటాడు, పాడుతాడు. ఒక 2 నెలల కాలము అక్కడ తను ఉంటాడనమాట. ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి గొప్ప భక్తులందరినీ కూడా వైకుంఠము గోలోకానికి తను తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఏ విధంగా అయితే రామచంద్రుడు అయోధ్యని వదిలేసి సాకేత ధామానికి వెళ్ళినప్పుడు అయోధ్య వాసులందరినీ కూడా సాకేతానికి తీసుకొని వెళ్ళాడో ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు ఈ గోలోకానికి వీళ్ళందరినీ కూడా ఆ గోలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట. సో యశోదమ్మని, కీర్తిదమ్మని, ఆనంద మహారాజ్ని వీళ్ళందరినీ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి గోలోకానికి వాళ్ళు కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోయాడనమాట. ఎందుకంటే బలరాముడు ఎప్పుడైతే బృందావనానికి వస్తాడో అప్పుడు వాళ్ళందరూ కోరిక ఉంటుంది కృష్ణుడిని కలవాలి అని చెప్పేసి. కాకపోతే ఈ ద్వారకావాసులు ఎవరు పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఇప్పటివరకు రాలేదు.
ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంద్రప్రస్థలో ఉంటాడు కృష్ణుడు. ఎప్పుడైతే ఈ సమాచారాన్ని నారదుల వారు చెప్తారు, సో అక్కడ సాల్వుడు అటాక్ చేశాడు అని, అప్పుడు కృష్ణుడు అనుకుంటాడంట, సో ఇదే టైం, అక్కడికి వెళ్ళి వాళ్ళని వధించిన తర్వాత నేను బృందావనానికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని చూసేసి వస్తాను అనేసి తను అనుకుంటాడనమాట. ఆ విధంగా కృష్ణుడు దంతవక్రుని చంపిన తర్వాత ఈ వ్రజంలోనికి తను వస్తాడనమాట. ఇంకా ఉద్ధవుడు కూడా గోపికలకి సూచనని ఇస్తాడు కదా, కృష్ణుడు కంపల్సరీ వస్తాడు, మీ యొక్క విరహ భావనాన్ని తీసివేస్తాడు అని చెప్పేసి. మరి వీళ్ళందరి యొక్క కోరికలను నెరవేర్చాలి కాబట్టి కృష్ణుడు అక్కడికి వచ్చి 2 నెలలు బృందావనంలో ఉంటాడనమాట. తర్వాత బంధుమిత్రులు వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఈ బ్రజలీలని సమాప్తం చేస్తాడంట. ఆ బ్రజలీలని సమాప్తం చేసి తను ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ద్వారకాకి మళ్ళీ కృష్ణుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. అంటే కృష్ణుడు నిత్య నివాసి, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఆ విధంగా తల్లిదండ్రులని బంధుమిత్రులని కలుసుకోవడానికి ద్వారకాకి వస్తున్నాడు అన్నమాట. అయితే ఈ సౌరసేనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రజవాసులు అకస్మాత్తుగా అంతరించిపోయారు అని చెప్పేసి పాపం వాళ్ళందరూ షాక్ తింటారనమాట. మరి వీళ్ళందరినీ కూడా సీక్రెట్గా ఏ విధంగా అయితే అయోధ్యలో ఉన్న వాళ్ళు ఉన్న పలంగా అందరూ వెళ్ళిపోతారు కదా, అదేవిధంగా వీళ్ళందరూ కూడా గోలోకానికి వెళ్ళిపోతారనమాట. మరి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, ఏమంటున్నారు అంటే, తర్వాత ఈ ద్వారకా మౌసలీలను చేయడానికి కృష్ణుడు ఇక్కడ వచ్చాడు. సో మరి ఆ మంగళ పరిస్థితిని ఎందులకు కలిగించాడని పరీక్షిత్ మహారాజు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి సుఖదేవుడు ఏం చేశాడు అంటే, ఈ యాదవుల పట్ల తనకు గల సంబంధం వలన పరీక్షిత్తుకి జరిగింది అనుచితమని తలచగలడు. అందుకే సుఖదేవుడు ఈ లీలను పరీక్షిత్ మహారాజుకు వినిపించలేదు. కానీ పద్మపురాణంలో ఉత్తరఖండంలో ఇది వర్ణితమయ్యింది అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే మనం ఇప్పుడు ఈ శాల్వల తర్వాత దంతవక్రులు ఇప్పుడు కాకుండా ఇంకా కొంచెం తర్వాత వాళ్ళ అంతం జరిగిందనమాట. వాళ్ళ అంతం జరిగిన తర్వాత వీళ్ళందరూ గోలోకానికి వెళ్తారు. గోలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి ద్వారకాకి కృష్ణుడు వెళ్తాడనమాట. ఆ విధంగా దీంట్లోనే మనకి కథలోనే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, రోమహర్షణుడి యొక్క వధ కూడా జరిగింది అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఈ రోమహర్షణుడు ఎక్కడున్నాడు అంటే, మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి నైమిషారణ్యం, ఆ నైమిషారణ్యంలో ఉన్నాడనమాట. మరి బలరాముడు అక్కడికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే, ఈ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయాయి అన్నమాట. కురుక్షేత్ర యుద్ధము జరుగుతూ ఉంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో తటస్థంగా ఉండడము బలరాముడికి ఇష్టం లేదు. కృష్ణుడు ఏమన్నాడు, దుర్యోధనుడు ఇంకా అర్జునుడు వచ్చి వాళ్ళు సైన్యం కోసం వాళ్ళు వచ్చినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నా సైన్యం ఒకవైపు నేను ఒకవైపు, కానీ నేను ఆయుధాన్ని ఎత్తను అని చెప్తాడు. మరి అలాంటప్పుడు ఆయన ఆయుధాన్ని ఎత్తకపోతే బలరాముడు ఎలా ఎత్తుతాడు? ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడు? ఆయన మాత్రం. అందుకని చెప్పేసి అలా స్తబ్దంగా ఉండడం బలరాముడికి నచ్చలేదన్నమాట. మరి భగవంతుడి యొక్క అవతారం ఎందుకు జరుగుతుంది? ధర్మాన్ని స్థాపించడం కోసం జరుగుతుంది. అలా కామ్గా ఉండడం నాతో అవ్వదు అని చెప్పేసి బలరాముడు తీర్థయాటన చేస్తాను అని చెప్పేసి తను తీర్థక్షేత్రాలను దర్శించడం కోసము పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ తను బయలుదేరుతూ ఉంటాడనమాట. సో ఫస్ట్ ఈ సరస్వతి నది సముద్రంలో కలిసే ఆ దారి నుంచి తను వెళ్తున్నాడు అనమాట. బిందు సరోవరము, త్రితకూపము, సుదర్శనము, విశాల, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము ఇవన్నీ కూడా దర్శిస్తూ బలరాముడు వెళ్తున్నాడు. తర్వాత గంగా యమున తటాల్లో ఉన్నటువంటి సకల తీర్థాలని, అక్కడ ఉన్నటువంటి ఋషువులని, తర్వాత ఈ సత్రయాగంని అన్నింటినీ దర్శించుకుంటూ లాస్ట్కి ఈ సత్రయాగం దగ్గరికి నైమిషారణ్యానికి వచ్చాడనమాట. నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు, మునులు, సౌనకాది మహర్షి యొక్క అధ్యక్షతలో లక్షలాది మునులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని యజ్ఞం చేస్తూ ఉన్నారనమాట. చాలా దీర్ఘకాలంగా వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే బలరాముడు అక్కడికి వచ్చాడో అక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు అందరూ కూడా లేచి బలరాముని అభినందించి ఆయనకు ఉచిత ఆసనాన్ని ఇచ్చి ఆయనను అర్చిస్తారనమాట. సో కానీ అక్కడ ఒక అతను ఉంటాడు. అతను రోమహర్షణుడు. మరి ఆయన ఎవరు అంటే వ్యాసుడి యొక్క శిష్యుడు అనమాట. ఆయన ఉచితాసనం మీద కూర్చొని ఉన్నాడు. మరి ఈ రోమహర్షణ
విజాతీపుత్రుడు అనమాట. అంటే క్షత్రియ తండ్రి బ్రాహ్మణ తల్లికి పుట్టినటువంటి వాడు అనమాట. ఈయన కంప్లీట్గా బ్రాహ్మణుడు కూడా కాదు. తర్వాత ఆయన ఉచితాసనం అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఇంకా గొప్ప ఆసనంలో కూర్చొని ఉన్నాడు. బలరాముడు వస్తే కనీసం లేచి నించోలేదు, తనకి వంగి నమస్కారం కూడా చేయలేదు, కనీసము 2 చేతులు కూడా జోడించలేదు. మరి బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన ఆసనంలో కూర్చున్నాడంటే ఇంకా అతను బ్రాహ్మణ్ కూడా కాదు కదా. అందుకని చెప్పేసి బలరాముడికి కోపం వచ్చిందనమాట. ఇంకా బలరాముడు కోపం వచ్చి తను ఏం చేస్తాడు అంటే ఒక చిన్న గడ్డిపోచను తీసుకొని తను ఆ రోమహర్షుణ్ణి తలని తీసేస్తాడనమాట. బలరాముడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అంటే సాక్షాత్ వ్యాస శిష్యుడు, భగవత్ అవతారమైన వ్యాస శిష్యుడు, వేద రచయిత అయిన వ్యాస శిష్యుడు. ఇంకా ఈ పురాణ ఇతిహాస శాస్త్రాలన్నీ కూడా చదివాడు. ఎన్ని చదివినా అంత గొప్ప శిష్యుడైనా కానీ తన లోపల నమ్రత సద్గుణాలు అనేటివి లేవు, ఇంద్రియ నిగ్రహము లేదు, వినయము లేనే లేదు, ఇంకా ఆయన మనస్సుని అతను జయించలేడు. అందుకని చెప్పేసి తను ఏమనుకుంటున్నాడు, నేను ఇవన్నీ చదివేశాను, నేను గొప్ప పండితుణ్ణి అనేసి అనుకుంటున్నాడు. కానీ అతను నిజమైన పండితుడు కాదు. అందుకని ఆయనని సంహరించాల్సి వస్తుందన్నమాట. మరి చూడడానికి ఎలా ఉంది, భగవంతుడు సాక్షాత్ బలరాముడు ఆయన వెళ్ళి ఇప్పుడు ఆ రోమహర్షిని చంపాల్సిన అవసరం ఏముంది, అది కూడా గడ్డిపోచతో చంపాల్సిన అవసరం ఏముంది అంటే అది చిన్న అపరాధం కదా, స్వామి వస్తే లేవలేదు, అదొక చిన్న అపరాధం, దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు చంపడము అనేసి అంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎన్ని శాస్త్రాలు చదివినా కానీ, ఎంత పురాణ ఇతిహాసాలు చదివినా కానీ సద్గుణాలు అనేటివి మన లోపల రాకపోతే అది వేస్ట్ అనమాట. ఈ లీల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళని నశింప చేయడానికే భగవంతుడు అవతారం తీసుకుంటూ ఉంటాడు. మరి అక్కడ చేయలేని యాక్చువల్గా అక్కడ కురుక్షేత్ర యుద్ధానికి చెయ్యడు. కాకపోతే ఇప్పుడు ఆయన పర్యటన చేస్తున్నాడు అంటే ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాడు, ఆయన యొక్క కార్యమే ధర్మాన్ని స్థాపించడం కోసం. ఎక్కడెక్కడ అధర్మం ఉంటుందో అదంతా సరిదిద్దుకుంటూ తను తిరుగుతూ ఉంటాడనమాట. సో ఆ విధంగా రోమహర్షిని చంపేస్తాడు. చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులందరూ అంటారు స్వామి కదా అని చెప్పేసి ఏమి ఊరుకోరు వాళ్ళందరూ అయ్యో ఏంటి స్వామి అధర్మము అనేసి అంటారనమాట. అతనికి గురుస్థానాన్ని మేమే ఇచ్చాము అంటే ఉన్నత ఆసనం మీద కూర్చున్నారు అనేసి అంటున్నాడు కదా. అందుకని చెప్తున్నారు లేదు మేమందరమే కలిసి ఆయనని ఆ స్థానంలో కూర్చోపెట్టాము, మేమే ఆయనకి గురుస్థానాన్ని ఇచ్చాము అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ఆయన బ్రాహ్మణుడు కాకపోయినా మేమందరము ఆయనకి ఇచ్చాము కాబట్టి సో నువ్వు యోగీశ్వరుడివి, నీకు ఎలాంటి పాపము ఎలాంటి కట్టుబాట్లు ఏమి లేవు. భగవంతుడు అంటే భగవంతుడే, ఆయనకి అందరూ సేవకులే, ఆయన ఇష్టానుసారంగా చేయొచ్చు. ఆయనకి ఈ శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఆయనకు కావు, మనకు. ఎందుకంటే మనము పిచ్చిగా ఉన్నాము అంటే సక్రమంగా లేము. పిల్లోడు అల్లరి చేసే పిల్లోడికి స్కూల్కి పంపిస్తారు, ఎందుకంటే వాడు ఏం చేస్తాడు క్రమశిక్షణగా అవ్వాలి అని చెప్పేసి. టైంకి స్కూల్కి వెళ్ళడము, టీచర్ రాగానే లేవడము, తర్వాత కూర్చోవడము, వాళ్ళు చెప్పింది వినడము, తర్వాత చెప్పింది రాయడము, వాడు అలవాటు చేసుకుంటే వాడికి క్రమశిక్షణ వస్తుంది అని చెప్పేసి. అదేవిధంగా మనం కూడా ఈ భౌతికమైన కోరికలతో పిచ్చిగా ఉన్నామన్నమాట, క్రమశిక్షణ లేకుండా ఉన్నాం. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు, మన యొక్క పిచ్చితనాన్ని పోగొట్టే విధంగా మనని నియంత్రించడం కోసము, మనకి క్రమశిక్షణ కోసము ఈ శాస్త్ర నియమాలని నిబంధనలు ఇచ్చాడు. కానీ మరి స్వామికి ఎందుకు అవన్నీ? స్కూల్లో ఉన్న టీచర్కి ఏమైనా ప్రిన్సిపల్కి ఏమైనా ఆ రూల్స్ పాటిస్తాయా? అదేవిధంగా స్వామికి కూడా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి వర్తించవు. అదే ఇక్కడ మునులు చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారు అంటే స్వామి నువ్వు అందరికీ స్వామివి, భగవానుడివి, సాక్షాత్ సంకర్షణుడు తను. సో అలాంటి స్వామి పాపమేమీ తలగదు, తనకేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ వర్తించవు. కాకపోతే మీరు మాత్రము ఈ బ్రాహ్మణుని సంహరించారు కాబట్టి
ప్రాయశ్చిత్తం చేయండి. ఈ సాధారణమైన జీవులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఫాలో చేస్తారు అనేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. బలరాముణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మణి ఉంది, ఆ మణి బుసగొట్టేటటువంటి విషపాము తల మీద ఉంటే ఆ మణి ఏం చేస్తాం మనము? అది ఆ మణిని తీసుకోవాలి అంటే అది మనకి ప్రమాదకరం, మనం చనిపోతాం, అది మనని కాటేస్తుంది. అదేవిధంగా ఈ అనుకోలేని వాడి దగ్గర శాస్త్రం ఎంత వేద పఠనం అన్నీ ఉంటే కూడా దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేనే లేదు. మరి ఈ వేద శాస్త్రం కానీ వేద పఠనం కానీ చేయడం వల్ల మహద్గుణాలు అనేవి రావాలి, అవి లేకపోతే సమయం వృధా అయినట్టు అనేసి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా బలరాముడు కూడా మరి ఋషులు మునులు అంటే తనకి కూడా అపారమైనటువంటి మర్యాద కలిగిన వాడు, వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాడు. కాబట్టి సరే అని చెప్పి క్షమించమని అడిగి, మీరు ఏది చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏ ప్రాయశ్చిత్తం చేయాలో చెప్పండి. లేదు అంటే ఇప్పుడు తనని బ్రతికించి తనకి దీర్ఘాయువుని, శక్తిని, ఇంద్రియ పట్టుత్వాన్ని, తర్వాత బలాన్ని అన్నీ కూడా నేను ఇస్తాను అనేసి అంటారనమాట. అప్పుడు ఋషులు అంటారు, లేదు లేదు, తను ఏ విధంగా అయితే చనిపోయాడో అది నిజం అవ్వనివ్వు, ఏమీ ఇబ్బంది లేదు అనేసి వాళ్ళు అంటారనమాట. తర్వాత బలరాముడు ఏమంటాడంటే, తను సాక్షాత్ ఇప్పుడు తన కొడుకుగా తను ఆవిర్భవించనున్నాడు శూతగోస్వామిలాగా. సో ఆయన చాలా మంచి ఈ వేదం తెలిసినవాడు, గొప్ప భక్తుడిగా తను తిరిగి రాబోతున్నాడు అనేసి చెప్తాడనమాట. సో అది విని అందరూ సంతోషపడతారనమాట. అది సంతోషపడిన తర్వాత మరి మీరు ఏది అడిగితే నేను మీ యొక్క కోరికని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఈ రోమహర్షణ సుతుడు పురాణ వక్త అవుతాడు అనేసి చెప్తాడు. ఆయన దీర్ఘాయువు, తర్వాత ఇంద్రియ పట్టుత్వము, బలం కలిగిన వాడు ఉంటాడు అనేసి చెప్పి, తర్వాత మీకు ఏమైనా కోరిక ఉంటే అడగండి, అది నేను తప్పక తీరుస్తాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా అడుగుతారు, ఏమంటారు అంటే, ఇలల్వుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడంట, ఇల్వలు. అయితే ఆయనకి బల్వలు అనే కొడుకున్నాడనమాట. వీడు చాలా దుష్టుడు అనమాట. వీడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ప్రతి అమావాస్య రోజు వచ్చి వాళ్ళు చేసేటటువంటి యజ్ఞంలో మూత్రము, తర్వాత రక్తము, మాంసము, ఎముకలు అన్నీ పడేసి అశుద్ధి చేస్తూ ఉంటాడనమాట. సో మీరు ఈ రాక్షసుని బల్వల్ని చంపేయండి అనేసి వాళ్ళు వేడుకుంటారనమాట. వేడుకొని ఇంకేం చెప్తారు అంటే, మీరు ఈ భారతవర్షం ఏదైతే ఉందో దాని చుట్టూ 12 నెలల కాలం పాటు మీరు ప్రదక్షిణ చేయండి. ఇక్కడ ఏవైతే తీరాలు ఉన్నాయో ఆ తీరాల్లో మీరు ధ్యానం చేస్తూ, స్నానం చేస్తూ మీరు తిరుగుతూ ఉండండి అని చెప్పేసి వాళ్ళందరూ బలరాముడిని వేడుకుంటారనమాట. అంటే బలరాముడు దేనికోసం వస్తున్నాడు? తను ఎప్పటికప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసమే వస్తున్నారు. వీళ్ళు వేడుకునేది కూడా ఎలా ఉంది చూడండి. భగవంతుడు ఏ ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఋషులు మునులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి లాభదాయకమైన వరాన్ని వాళ్ళు అడిగారనమాట. అంటే ఇప్పుడు నడుచుకుంటూ ఆయన దారిలో వస్తూ ఉండగా వీళ్ళ యొక్క శత్రువు అయినటువంటి, అంటే వీళ్ళు నిత్యంగా చేసేటటువంటి వీళ్ళ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటే అడ్డుపడేటటువంటి బల్వుడిని చంపేసేస్తారు. అక్కడ శాంతి ఏర్పడుతుంది. ఎవరికైతే అనుకోలేని బ్రాహ్మణుడి దగ్గర నుంచి వీళ్ళు శ్రవణం చేస్తున్నారో సో దాన్ని కూడా అడ్డుపడ్డాడు, అది కూడా అయిపోయింది. ఆ విధంగా ఇప్పుడు మొత్తం భారతవర్షాన్ని అంతా తిరుగుతూ కూడా బలరాముడు ఏం చేస్తాడు? ఇలాంటి ఋషిమునులు ఎంతోమంది ఉంటారు, మరి వాళ్ళందరికీ కూడా తను సహాయం చేస్తూ ఉంటాడు. అంటే ఋషిమునులు అడిగేటటువంటి వరంలో కూడా, వాళ్ళు కోరుకునే కోరికలో కూడా ఎంత పరమార్థం ఉంది. వాళ్ళకి స్వతహాగా వాళ్ళేమీ అడగడం లేదు. మరి ఈ మునులందరూ ఆ నైమిషారణ్యంలో కూర్చొని గొప్ప సత్రం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు అంటే లోక కళ్యాణం కోసమే ఈ యజ్ఞం చేస్తున్నారు. అంటే భగవంతుడు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సామాన్య జీవుల పట్ల ఎంత కరుణ కలిగి ఉన్నారు అంటే ఎప్పటికీ జీవుడికి కళ్యాణం కావాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. అందుకనే వీళ్ళు యజ్ఞ తపస్సులు వీళ్ళు చేస్తూ ఉంటారు సామాన్య జీవుల కోసం. భగవంతుడు ప్రతి యుగంలో కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు? అవతారం తీసుకుంటూ ఉన్నాడు ధర్మాన్ని స్థాపించడం కోసం.
కాకపోతే ఇంకా భక్తులను రక్షించడం కోసం, ఆయన భక్తులతో ఉన్నటువంటి ఆదాన ప్రదానాన్ని స్వీకరించడం కోసము భగవంతుడు వస్తూ ఉంటాడనమాట. సో ఈ విధంగా కృష్ణుడేమో దంతవక్రుణ్ణి చంపేశాడు, బలరాముడేమో తర్వాత బల్వుణ్ణి, తర్వాత రోమహర్షుణ్ణి చంపేశాడు. సో రేపు మళ్ళీ ఇంకొక కథలో కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు రోమహర్షుడు కొడుకే కదా సూత మహర్షి? సూత మహర్షి రోమహర్షుని కొడుకే. అంటే ఇప్పుడు పరీక్షితుడికి సుఖమహమని ఏంటి భాగవతం చెప్తుంటే రోమ మహర్షుడు వింటాడా సుత మహర్షి వింటాడా? సూత గోస్వామి వింటారు. సూతుడు విని ఇప్పుడు సూతుడు సౌనకాది వాళ్ళకి చెప్తున్నాడు. సూతుడు విన్న తర్వాత వీళ్ళు యజ్ఞం ఎప్పుడో మొదలు పెట్టారు, కానీ ఇప్పుడే వెళ్ళాడు కదా సూత గోస్వామి. పరీక్షిత్ మహారాజు పరంధామానికి వెళ్ళిపోయిన తర్వాత సూత గోస్వామి వెళ్తారు అక్కడికి. అప్పుడు అప్పుడే భాగవతం చెప్తారు. అప్పుడు భాగవతం చెప్తారు. అయితే మనకి ప్రభుపాదుల వారు చెప్తారు కదా, ఇప్పుడు మనము అంటే ఇక్కడ అడిగిన ప్రశ్నలు అక్కడ అడిగిన ప్రశ్న సమానంగా ఉన్నప్పుడు అక్కడ సేమ్ పరీక్షిత్ మహారాజ్ కూడా ఇదే ప్రశ్న అడిగారు అనేసి చెప్తారు. అలా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చెప్తున్నారు అరటిపండు వచ్చి పెట్టాడు. నేను కాదు, ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు నేను మళ్ళీ ఇంకోసారి చదువుకోవడానికి నాకు అవకాశం దొరికింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీకు అమ్మా పదే పదే చదువుతున్నా, ఎట్లా గుర్తుంటున్నాయి మీకు? చదువుతాను, గుర్తుంటది, చదువుతాను, రాసుకుంటాను.